సార్ ఈరోజు పెద్దిరెడ్డి నీతి నిజాయితీని గురించి మాట్లాడేటువంటి అర్హత మనకి ప్యానెల్లో ఉండే వాళ్ళకి అన్న ఉపాల లక్ష్మణ్ గారు తీసేసింది. ప్యానెల్లో ఉండే వాళ్ళకి అర్హత లేదు. ఈవెన్ నాకు కూడా అర్హత లేదు. అతని గురించి రూల్డ్ అవుట్ వదిలేదు. ఈ రోజు ఈ యొక్క గుడిలో జరిగినటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశానికి ఆధారం ఇది కాదు సార్. ఆధారం ఏంటంటే రెండు ఆధారాలు ఉన్నాయి సార్ దీనికి. ఒకటి కేశినేని సిన్ని యొక్క ప్రవర్తన, తీరు, విధి విధానాలు. ఈ యొక్క తిరువూరు నియోజకవర్గంలో కేశినేని చిన్ని అనేటువంటి వ్యక్తి చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలకి ప్రతీకారం, ప్రతీక్ష ఇదంతా కూడా జరిగేటువంటి ఈ యొక్క పులికిపుడు చేసేటువంటి ఈ యొక్క ఆరోపణలు. ఈ రోజు గుడిలో ఏదో జరిగింది, వాళ్ళిద్దరి మధ్య వివేకం ఇప్పుడు కాదు సార్. ఈ యొక్క కేశినేని చిన్ని అనేటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏంటంటే గంజాయి అమ్మీయడం, అక్కడ ఉన్నటువంటి ప్యాకాటను ఆడడం. ఇది నేను చెప్పేది కాదు, కొలికిపూడి వాడ ఎమ్మెల్యే చెప్పిందే. ఇది రెండు కూడా. ఇంకొకటి సార్, ఓటుకి నోటు ఒకప్పుడు జరిగితే ఇప్పుడు ఓటుకు సీటు అనేటువంటి నోటుకు సీటు అనేటువంటిది ఈ రోజు జరిగింది. కొలికిపూడి దగ్గర డబ్బు తీసుకుని ఈ రోజు నిష్పక్షపాతంగా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి, తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కొలికిపూడి గారు చెప్తున్నారు. దానికి ఆధారాలు కూడా చెప్తున్నారు. ఆయన అకౌంట్లోకి 2024 ఫిబ్రవరి 14వ తేదీ ఒక 20 లక్షలు, ఫిబ్రవరి 7వ తేదీ ఒక 20 లక్షలు, అదేవిధంగా ఫిబ్రవరి 8వ తేదీ 20 లక్షలు, అదేవిధంగా గోరంకలో ఏదైతే కొలికిపూడి చిన్ని ఉన్నాడో వాళ్ళ పిఏ మోహన్ అనేటువంటి వ్యక్తికి 50 లక్షల రూపాయలు క్యాష్ గా ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క శ్రీనివాసరావు గారు చేశారు. వీటన్నిటి కూడా ఒక ఎంపీకి ఎమ్మెల్యే డబ్బులు ఎందుకు ఇవ్వాలా ఎలక్షన్కి ముందర అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి దళితులన్నా, దళిత కుటుంబాలన్నా, దళిత తెగలన్నా సరే పడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే సాక్షాత్తుగా చెప్పాడు, దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటాడా అన్నటువంటి అబాధ్యమైనటువంటి మాటలు, అన్యాయమైన మాటలు, అరాచకమైన మాటలు, నీతి లేని మాటలు మాట్లాడి